ఈరోజు మన టాపిక్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. ఇటరేషన్ అంటే ద రిపీటింగ్ ప్రాసెస్ అని అర్థం. ఒక వర్క్ మళ్ళీ చేస్తూ ఉంటే దాన్ని ఇటరేషన్ అంటాం. మన ఇటరేటివ్ స్టేట్మెంట్స్లో 3 టైప్స్ ఉన్నాయి: వైల్ లూప్, డూ వైల్ లూప్, ఫర్ లూప్. ఈ ఇటరేషన్ స్టేట్మెంట్స్నే మనం లూపింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. ఫస్ట్, వైల్ లూప్. ఇక్కడ ఎగ్జాంపుల్లో i=1 అని ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ i స్టమక్ అనుకుంటే 1 అనేది నో ఫుడ్ అన్నట్టు. సో ఇప్పుడు స్టమక్లో ఫుడ్ లేదు అండ్ వైల్ లూప్లో ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ అంటే ఆ సాటిస్ఫై అయితేనే అది లూప్లోకి వస్తుంది. అలాగే ఇప్పుడు స్టమక్లో మన ఫుడ్ ఆల్రెడీ ఉంటే మనం లూప్లోంచి ఎగ్జిట్ అయిపోతుంది, అంటే ఆ కండిషన్ ఫెయిల్ అయితే. ఒకవేళ మనకి ఆకలి వేస్తుందంటే మనం ఫుడ్ తింటాం. సో అలాగే వైల్ లూప్లో ఆ ఎక్స్ప్రెషన్ ఒకవేళ సాటిస్ఫై అయితే మనం లోపల ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకవేళ ఆ ఎక్స్ప్రెషన్ ఫెయిల్ అయితే బయట లూప్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ i=1 అంటే ఇప్పుడు i వాల్యూ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయింది. సో లూప్లో వచ్చి i వాల్యూ ఫస్ట్ ప్రింట్ అయింది అంటే 1. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూస్ చేసాం కాబట్టి ఇంక్రిమెంట్ జరిగింది. ఇప్పుడు i=2. సో 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఆ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. అలా 2 నుంచి 3, 4 అన్ని 5 వరకు అన్ని ప్రింట్ అయ్యాయి. అంటే ఆ కండిషన్ ఫెయిల్ అయ్యే వరకు అన్నీ ప్రింట్ అవుతూనే ఉంటాయి. అది ఒక లూప్లోనే జరుగుతూ ఉంటుంది. ఆ కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో అంటే నెక్స్ట్ 6 అవుతుందో, 6 అంటే కండిషన్ ఫెయిల్, సో ఆ లూప్లో నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. ఆ ఎక్స్ప్రెషన్లో మనం వాడేది ఆపరేటర్స్. ఆల్రెడీ మనం ఆపరేటర్స్ దానిలో చూసాం. అండ్ ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేషన్ అనేది జరుగుతుంది, అదే పోస్ట్ ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఈ ఇంక్రిమెంట్స్ గురించి కూడా మనం ఆపరేటర్స్ వీడియోలో చూసాం. ఇది dy